హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి కానుకలను ప్రకటించారు. దాదాపుగా 3 పథకాలను అమల్లోకైతే తీసుకురాబోతున్నారనమాట. ఆ 3 పథకాల పేర్లేమిటి? వాటి ద్వారా రైతులకు ఏమేమి లబ్ధి చేకూరుతుంది? ఏ తేదీన ఏ పథకం విడుదలైతే అవ్వబోతుంది? ఈ వివరాలన్నిటి గురించి పూర్తి సమాచారం మీకు అందజేస్తాను. తప్పకుండా మీరందరూ వీడియోనైతే ఎండ్ వరకు చూసి నేను చెప్పేటువంటి విధానం నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి ఈ సమాచారం మొత్తాన్ని కూడా. రైతులకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మన ఛానల్ నుంచి అప్ టు డేట్ మీకైతే అందజేస్తూ ఉంటాను. తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే మనకు ఈ జనవరి నెలలో సంక్రాంతి పండుగ కానుకలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రైతుల కోసం ప్రకటించారనమాట. సో, మనకు మొత్తంగా 3 పథకాలనైతే ప్రారంభించబోతున్నారు. సో, ఫస్ట్ వచ్చేసి రైతులకు ఈ రోజు నుంచి పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయబోతున్నారు. దాని తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి కౌలు రైతులందరికీ కూడా సొసైటీ రుణాలను దాదాపుగా ₹1,00,000 వరకైతే అందించబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ పథకం మూడో విడత, పీఎం కిసాన్ పథకం రెండో విడత నిధులనైతే కూడా విడుదల చేయబోతున్నారనమాట. సో, ఈ విధంగా మనకు సంక్రాంతి పండుగ కానుకలనైతే ప్రకటించారు. వీటన్నిటి గురించి క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియచేయండి. ఓకేనా? నేను అక్కడ కూడా వెంటనే రెస్పాండ్ అయితే అవుతూ ఉంటాను. ఇక మొట్టమొదటగా వచ్చేసి మనకు ఏపీ రాష్ట్రంలో నేటి నుంచి పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ అయితే జరుగుతుందనమాట. ఈ రోజు నుంచి దాదాపుగా 9వ తేదీ వరకైతే ఈ పాస్ పుస్తకాలనైతే అధికారులు మీ యొక్క ఇంటి దగ్గరికే వచ్చి పంపిణీ చేస్తారు. మీరు ఎక్కడికి వెళ్లి తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఓకేనా? సో, మనకు అధికారులే మీ ఇంటి దగ్గరికి వచ్చి ఈ పట్టాదారు పాస్ పుస్తకాలను అందించడం జరుగుతుంది. దాదాపుగా 21,00,000 మందికి ఈ పాస్ పుస్తకాలనైతే పంపిణీ చేయబోతున్నారనమాట. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో, దీని గురించైతే కొంచెం బ్రీఫ్‌గా తెలుసుకుందాం. ఓకేనా? నేటి నుంచి రాజముద్రతో ఉన్నటువంటి కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ అయితే చేయబోతున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ గారైతే తెలియజేశారు. శుక్రవారం అనగా ఈ రోజు నుంచి రెవెన్యూ సిబ్బంది ఇంటింటికి వచ్చి ఈ పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకైతే వెల్లడిస్తారని అతనైతే తెలియజేశారనమాట. ఈరోజు అనగా శుక్రవారం. ఓకేనా? సో, దాదాపుగా 21,80,000 కొత్త క్యూఆర్ కోడ్ పాస్ పుస్తకాలను పంపిణీ చేయబోతున్నట్లు తెలియజేస్తూ ఉన్నారు. సో, గత ప్రభుత్వం వచ్చేసి మనకి ఎలా ఉండిందంటే పట్టాదారు పాస్ పుస్తకం అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో అయితే ఉండిందనమాట. సో, ఇప్పుడు అలా ఏం లేకుండా వాటన్నిటిని కూడా రిమూవ్ చేసేసి రాజముద్రతో, ఓకేనా? ఈ రాజముద్రతో ఈ పట్టాదారు పాస్ పుస్తకాన్నయితే ఏర్పాటు చేసి మీకందరికీ కూడా పంపిణీ చేయబోతున్నారు. సో, దానికి సంబంధించి ఇమేజ్ కూడా మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఈ విధంగా అయితే ఉంటుంది పట్టాదారు పాస్ పుస్తకం అనేది. రాజముద్రతో అయితే ఉంటుందన్నమాట ఫ్రంట్ పేజ్ మీద. ఓకేనా? సో, ఇలా ఉంటుంది. మీరు తప్పకుండా ఈ పట్టాదారు పాస్ పుస్తకాలనైతే తీసుకోండి. ఇది గనుక మీరు తీసుకోకపోయినట్లయితే ఫ్యూచర్‌లో మీకే చాలా నష్టమైతే జరుగుతుందన్నమాట. అధికారులే మీ ఇంటి దగ్గరికి వచ్చి పంపిణీ చేస్తున్నారు కాబట్టి తప్పకుండా అయితే తీసుకోండి. అలాగే భూముల విషయంలో తప్పు జరిగిందని తెలిస్తే అధికారుల మీద తక్షణమే చర్యలు తీసుకుంటామని మంత్రి గారు వెల్లడించారు. భూముల అక్రమాలను నివారించడం కోసం ప్రత్యేకంగా యాప్‌ను కూడా తీసుకువస్తున్నామని తెలియజేస్తూ ఉన్నారన్నమాట. యాజమాని భూమికి సంబంధించిన సర్వే నంబర్‌తో ఆధార్ లింక్ చేస్తున్నట్లు కూడా వివరించారు. సో, పరిష్కరించడం లేదని వ్యక్తిగత సమస్యలు ఎక్కువగా గ్రీవెన్స్‌లు అయితే వస్తున్నాయని, ఓవర్ వర్క్‌లోడ్ వల్లే తహసీల్దార్ కార్యాలయంలో ప్రజలకు సకాలంలో సేవలు అందించలేకపోతున్నారని తెలియజేస్తూ ఉన్నారు. ఓకేనా? సో, వీలైనంత త్వరగా రైతులకు ఉండేటువంటి అన్ని సమస్యలను కూడా పరిష్కరిస్తామని చెప్తూ ఉన్నారు. మీకు ఏమన్నా సమస్యలు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో కూడా పెట్టి తెలియచేయండి. ఓకేనా? సో, పలానా సమస్య అయితే ఉంది అనని. సో, త్వరలో వీటన్నిటికి సంబంధించి రైతులకు ప్రత్యేకంగా ఏపీ ప్రభుత్వము యాప్‌ను కూడా బిల్డ్ చేసి తీసుకొస్తున్నారని చెప్తున్నారు. అండ్ దీంతో పాటుగా ఈ యజమాని భూమికి సంబంధించిన సర్వే నంబర్‌తో ఆధార్ లింక్ చేస్తున్నట్లు కూడా చెప్తూ ఉన్నారు. సో, ముందు ముందు రోజుల్లో ఓకేనా, ఎవరికీ కూడా అన్యాయం అనేది జరగకుండా ఈ అక్రమాలనేటువంటి వాటన్నిటిని కూడా జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అయితే కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఓకేనా? ఫైనల్‌గా వచ్చేసి మనకు రాష్ట్ర వ్యాప్తంగా పట్టాదారు పాస్ పుస్తకాలు నేటి నుంచి 9వ తారీఖు వరకైతే పంపిణీ జరుగుతుంది. 9వ తారీఖున ఆఖరి రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఏదో ఒక ప్రాంతంలో ఈ పట్టాదారు పాస్ పుస్తకాలనైతే పంపిణీ చేస్తారనమాట. ఇక రెండవదొచ్చేసి కౌలు రైతులందరికీ కూడా
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ సొసైటీ రుణాలనైతే మంజూరు చేయబోతున్నారు. ఓకేనా? ఈ రబీ సీజన్‌లకు సంబంధించి గరిష్టంగా దాదాపుగా రూ. 1,00,000 వరకైతే రుణాలయ్యేటువంటి వాటినైతే అందిస్తున్నట్లు సమాచారం అండి. అయితే ఈ రుణాలనేటువంటివి ముఖ్యంగా ఎవరెవరికైతే అందించబోతున్నారో, ఈ రుణాలు మీరు పొందాలి అంటే మీ దగ్గర ఎటువంటి డాక్యుమెంట్స్ అనేటివి ఉండాలి? ఈ వివరాలన్నిటి గురించి కొంచెం బ్రీఫ్‌గా తెలుసుకుందాం. ఓకేనా? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కౌలు రైతులకు రుణాలను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ పంట సాగు హక్కు పత్రాలని సీసీఆర్సీ ఉన్నటువంటి వారిని మాత్రమే అర్హులుగా ప్రకటించడం జరిగింది. ఓకేనా? సో ఈ యొక్క సొసైటీ రుణాలు అనేటువంటివి ఎవరికి ఇవ్వబోతున్నారంటే సీసీఆర్సీ కార్డ్స్ ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఇస్తూ ఉన్నారనమాట. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఓకేనా కౌలు రైతులందరికీ సీసీఆర్సీలు కూడా ఇవ్వాలని కౌలు రైతు సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఓకేనా? ఉదాహరణకు పల్నాడు జిల్లాలో 1,50,000 మంది పైగా రైతులైతే ఉన్నట్లు చెప్తూ ఉన్నారు. ఇప్పటి వరకు వీళ్ళందరికీ కూడా సీసీఆర్సీ కార్డ్స్ అనేటువంటివి అందుకున్న వారి సంఖ్య వచ్చేసి సుమారు 41,000 మంది మాత్రమే ఉన్నారనమాట. సో దాదాపుగా పల్నాడు జిల్లాలో ఈ కౌలు రైతులు వచ్చేసి 1,50,000 మంది అయితే ఉన్నారనమాట. సో ఇందులో వచ్చేసి 41 మందికి మాత్రమే సీసీఆర్సీ కార్డులు అయితే అందాయని చెప్తూ ఉన్నారు. ఒక్క జిల్లాలోనే సీసీఆర్సీ కార్డులు రానటువంటి రైతులు 1,00,000 మందికి పైగానే ఉన్నారని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో తీసుకున్నట్లయితే ఇదే పరిస్థితి అయితే నెలకొందని చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో సీసీఆర్సీలు అందించేందుకు ఏర్పడ్డ సాంకేతిక అవరోధాలన్నింటినీ కూడా తొలగించి సాగు చేస్తున్నటువంటి రైతులందరికీ కూడా ఈ కార్డులు అనేటువంటివి అందించేలా చర్యలు తీసుకోవాలని చెప్తూ ఉన్నారు. రబీ సీజన్ కంటే ముందుగానే రబీ సీజన్ ముగిసే లోపే సకాలంలో ఈ సీసీఆర్సీ కార్డ్స్ అనేటువంటివి అందకపోతే రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ యొక్క పిఏసిఎల్స్ ద్వారా రుణాలనేటువంటివి మంజూరుకు మార్గదర్శకాల వల్ల కౌలు రైతులకు ఉపయోగం లేకుండా పోతుందని చెప్తూ ఉన్నారు. సో అంతే కదా! సో మీకు గనక మీ దగ్గర సీసీఆర్సీ కార్డ్స్ అనేటువంటివి లేకపోయినట్లయితే ప్రభుత్వం ఈ రుణాలను ఇచ్చి కూడా వేస్టే. మీకు అప్పుడు రుణాలు రావన్నమాట. బ్యాంక్స్ ద్వారా వచ్చేటువంటి రుణాలు. ఈ రుణాలు మీకు ఎలా అందిస్తున్నారు అంటే ప్రాథమిక వ్యవసాయ పరిధి సంఘాలు ఈ యొక్క పీసీఎస్ సహకార బ్యాంకుల ద్వారా కౌలు రైతులకు గరిష్టంగా రూ. 1,00,000 వరకు రుణం అయితే అందిస్తున్నారు. బట్ మీకు ఈ సీసీఆర్సీ కార్డ్స్ అనేటువంటివి లేనట్లయితే రుణాలు అనేటువంటివి ఇవ్వరనమాట బ్యాంక్ అధికారులు. కాబట్టి ఖచ్చితంగా ఈ సీసీఆర్సీ కార్డ్స్ అనేటువంటివి ముందుగా మీకు అందజేశాకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాలని ఈ యొక్క కౌలు రైతుల సంఘం అధికారులైతే ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారనమాట. దీని మీద మీ యొక్క అభిప్రాయం ఏంటో తెలియచేయండి. అండ్ అలాగే మీరు సీసీఆర్సీ కార్డ్స్ పొంది ఉన్నారా లేదా, మీరు ఇప్పటివరకు ఉన్నారా లేదా, ఎవరైనా తీసుకోకుండా ఉన్నట్లయితే కూడా కమెంట్ సెక్షన్లో పెట్టి తెలియచేయండి. సో ఇది రెండో పథకంగా చెప్పుకోవచ్చు. ఓకేనా? సో ఇవి కూడా మనకు ఈ నెలలోనే రుణాలు అయ్యేటువంటివి అయితే అందించబోతున్నారు. ఇక ఫైనల్గా వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభవ పథకం మూడో విడత కింద మనకు రూ. 4,000 వస్తుంది. అండ్ పీఎం కిసాన్ పథకం 22వ విడత కింద రూ. 2,000 మొత్తంగా వచ్చేసి రూ. 6,000 మాత్రమే వస్తుందండి. ఓకేనా? సో ఇప్పటివరకు మీకు 2 విడతలకు వచ్చేసి మొత్తంగా 7,000 రూపాయలు అయితే వచ్చింది. ఇప్పుడు ఫైనల్‌గా లాస్ట్ విడత రూ. 6,000 మాత్రమే వస్తుందన్నమాట. ఎందుకంటే అన్నదాత సుఖీభవ పథకం చివరి విడత మీకు రూ. 4,000 వస్తుంది. ఏడాదికి రూ. 14,000 కాబట్టి. సో ఈ 2 పథకాల కింద వచ్చేటువంటి నిధులను కూడా ఈ సంక్రాంతి పండుగ కానుక గాని ముందుగానే యాక్చువల్‌గా ఫిబ్రవరి నెలలో విడుదల చేస్తారు పీఎం కిసాన్. పీఎం కిసాన్ నిధులు విడుదలైనప్పుడు అన్నదాత సుఖీభవ నిధులు కూడా విడుదలవుతాయి. కాబట్టి పీఎం కిసాన్ నిధులు ఈ నెలలోనే అంటే ఈ సంక్రాంతి పండుగ కానుకగానే విడుదల చేయాలనే ఆలోచనలైతే ఉన్నారనమాట. ఓకేనా? నాకు తెలిసి ఖచ్చితంగా ఈ సంక్రాంతి పండుగ కానుకగానే 2 పథకాల నిధులయ్యేటువంటివైతే విడుదల చేస్తారు. ఓకేనా? నేను ముందు రోజుల్లో అప్డేట్ అయితే అందజేస్తూనే ఉంటాను. సెపరేట్‌గా ఈ అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి వీడియో అయితే చేస్తాను. ఓకేనా? మీరెవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్‌గా పెట్టేటువంటి వీడియోస్‌ని ఫాలో అప్ చేస్తున్నాను గాయ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. ఇందులో మీకు ఫైనల్‌గా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో అడగండి.